ఈ క్రిస్మస్ వేడుకలు అనేవి ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు. సుమారుగా అన్ని దేశాలలోనూ కూడా ఈ వేడుకలు అనేవి జరుగుతాయి. ఎందుకు యేసుక్రీస్తుల వారి జన్మదినం ప్రపంచానికి వేడుక అయింది అన్నప్పుడు, ఆయన జీవితం ఈ లోకానికి చూపించిన మార్గం, ఆయన మాట కానివ్వండి, ఆయన జీవితం కానివ్వండి, లోకానికి ఆదర్శవంతమైంది. కొన్ని కోట్ల మంది మనుషులు మానవ దేహం దాల్చిన ఆ మానవ దేహంతో ఎవరూ జరిగించలేని వీరోచిత కార్యక్రమాలు ప్రభు ఈ లోకంలో జరిగించారు. అందుకే ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని దేశాలు కూడా యేసుక్రీస్తుల వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాయి. మీరు సహజంగా ఆలోచించండి, ఎవరి జన్మదినమైనా ఎవరు జరుపుకుంటారు అంటే, మీరు చూడండి, మన దేశంలో గొప్పవారుగా పిలువబడుతున్న వారు సైతం, మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారి జన్మదినం కానివ్వండి, అలాగే మన దేశం కోసం సేవ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జన్మదినాలు కేవలం మన దేశంలో మాత్రమే జరపబడతాయి. మన భారతదేశానికి గాంధీ గారు ఎలాగో దక్షిణాఫ్రికా అని ఒక దేశం ఉంటుంది, ఆ దేశానికి నెల్సన్ మండేలా అని ఒక ఆయన ఉంటారు. ఆ దేశానికి జాతిపిత. ఆయన జన్మదినం ఆ దేశం మాత్రమే జరుపుకుంటుంది. కానీ యేసుక్రీస్తుల వారి జన్మదినం దేశాలతో సంబంధం లేకుండా, రాష్ట్రాలతో సంబంధం లేకుండా, భాషలతో సంబంధం లేకుండా, అన్ని భాషలు మాట్లాడుకునేవారు, అన్ని రాష్ట్రాలలో ఉన్నవాళ్ళు, అన్ని దేశాలలో ఉన్నవారు ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఇంకా మీరు బాగా ఆలోచిస్తే, ఎవరి జన్మదినమైనా నెలలో ఒకరోజు చేసుకుంటారు. కానీ యేసుక్రీస్తుల వారి జన్మదినం డిసెంబర్ మాసం మొత్తం ఏదో ఒక మూల ఈ వేడుకలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎంత ఖ్యాతి, ఎంత ఘనత యేసుక్రీస్తుల వారికి ఎందుకు దక్కింది? ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక భాష కాదు, ప్రపంచం మొత్తం కూడా ఆయన జన్మదిన వేడుకలు ఎందుకు జరుగుతున్నాయి? ఈరోజు మీరు చాలా మంచి మాటలు వింటారు. కాస్త ఓపికతో చలిపెడుతున్నా దేవుడి వాక్యం కనుక కొన్ని నిమిషాలు మీరు ఓపికతో భరించగలిగితే, ఎందుకంటే రేపు ఈ సభ ఉండదు, ఈ ప్రార్థన ఉండదు, ఎవరి ఇంట్లో వాళ్ళం క్షేమంగా ఉంటాం. దేవుడి కోసం ఒక గంట సేపు మనం ఓపిక పట్టగలిగితే, యేసుక్రీస్తుల వారు ఎవరో, ఆయన జన్మదినం ప్రపంచం మొత్తానికి ఎందుకు వేడుకయ్యిందో, ఆయన జన్మదినం ఈరోజు ప్రపంచ మానవాళ్ళందరికీ ఎందుకు ఆనందాన్ని ఇచ్చిందో మీకు అర్థమైపోతుంది. దేవుని పిల్లలారా, సహజంగా యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో బ్రతికింది చాలా తక్కువ సంవత్సరాలండి. ఆయన బ్రతికిన కాలం ఎంతో తెలుసండి? 33.5 సంవత్సరాలు. బ్రతుకు కాలం చాలా చిన్నది. 60 బ్రతికే వాళ్ళు ఉంటారు, 70 బ్రతికే వాళ్ళు ఉన్నారు, 80 బ్రతుకుతున్నారు, 90 ఏళ్ళు బ్రతుకుతున్న వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారు ఇప్పుడు. కానీ ఆయన బ్రతికిన కాలం చాలా చిన్నది. 33.5 సంవత్సరాలు మాత్రమే భూమి మీద ఉన్నాడు ఆయన. 30 ఏళ్ళు తల్లిదండ్రులతోనే ఉన్నాడు. సేవ ప్రారంభించింది, వాక్యం చెప్పటం ప్రారంభించింది, మనుషుల దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి పరిచయం చేయడం ప్రారంభించింది ఆయన 30వ ఏట. అయితే 3.5 ఏళ్ళు బోధ చేయటం కానివ్వండి, భూమి మీద పుట్టిన ఒక మనిషి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా బ్రతకటం ఎలాగో ఈ దేహంతో ఆ 3.5 ఏళ్ళు ఈ ప్రపంచానికి నేర్పించాడు. మనిషి మాట కానివ్వండి, మనిషి చూపు కానివ్వండి, మనిషి వ్యక్తిత్వం కానివ్వండి, మనిషి జీవితంలో ఉండవలసిన నైతిక విలువలు కానివ్వండి, సామాజిక బాధ్యతలు కానివ్వండి, కుటుంబ బాధ్యతలు కానివ్వండి, ఇవన్నీ కరెక్ట్గా మనిషికి అర్థం అవ్వాలి అంటే ఒక్క యేసు ప్రభు జీవితమే ఆదర్శం. ఒక్క యేసు ప్రభు మాత్రమే ఒక మనిషి భూమి మీద సంఘానికి చెడు చేసేవాడుగా కాకుండా, సమాజానికి కీడు చేసేవాడుగా కాకుండా,
సమాజాన్ని బాగు చేసేవాడు, కుటుంబాన్ని చక్కగా నిలబెట్టుకునేవాడు ఎలా ఉండాలో ఒక బెస్ట్ ఎగ్జాంపులే ఆయన జీవితం అండి. ప్రభు బ్రతికిన కాలం చిన్నది, కానీ ఆయన జీవితం ఈ లోకానికి నేర్పిన పాఠాలు చాలా పెద్దవి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి, బాగా ఆలోచించండి నేను చెప్పేది. ప్రపంచంలో ఎవరైనా క్షమాపణ అంటే ఇలా ఉంటుంది, క్షమించటం అంటే ఇలాగా అనగానే ఎవరి పేరు జ్ఞాపకం వస్తుంది చెప్పండి? ఎవరి పేరు జ్ఞాపకం రావాలి? క్షమించటం అంటే ఇలా ఉంటుందండి, క్షమాభిక్ష అంటే ఇలా ఉంటుంది అనగానే ఎవరి పేరు జ్ఞాపకం వస్తుంది? యేసు ప్రభు పేరే జ్ఞాపకం రావాలి ప్రపంచం మొత్తానికి. ఎందుకంటే ఆయనంత క్షమాగుణం కానీ, ఆయన క్షమించినంత పెద్ద నేరాన్ని క్షమించేవాళ్ళు కానీ ఈ లోకంలో ఎవరూ లేరండి. ఉన్నారా? ముళ్ళ కిరీటం పెట్టి, బల్లెపు పోటు పొడిచి, శరీరాన్ని అంతా కొరడాలతో దున్నేసి, చేతులకు ఈ చేతికి మేకు వేసి, ఈ చేతికి మేకు వేసి, కాళ్ళల్లో మేకులు వేసి, యెరూషలేము వీధిలో కొట్టుకుంటూ తిరిగి చివరికి సిలువేసేస్తే, ఆ సిలువేసేసిన వాళ్ళ గురించి ఏమని ప్రార్థన చేశాడు మీకు తెలియదు కాదు. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. అంటే కొడుతున్న వాళ్ళని, తిడుతున్న వాళ్ళని, చంపుతున్న వాళ్ళని కూడా ఏం చేయాలని నేర్పించాడు? క్షమించాలి. మీకు మాట్లాడుతానండి, బాగా వినండి, ఆ వైపు చూడండి. ప్రభువుని పిడిగుద్దులు గుద్దారు, మొహం మీద ఉమ్ము పూశారు, యూదుల రాజా అని హేళన చేశారు. ఆయనకి జరగని అవమానం అంటూ లేదండి. అంత అవమానించి, ఇంత క్రూరంగా హింసించి చంపిన వాళ్ళని ఏమన్నాడు? చివరిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరు నువ్వేం చేయాలి? క్షమించు. మనం ప్రభుని నమ్మాం కదండి. మీరు ప్రభుని నమ్మారా? నమ్మారు కదా. మీకు ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. ఆయన మొహం మీద ఉమ్మూసిన వాళ్ళని కూడా క్షమించాడు, గుద్దిన వాళ్ళని క్షమించాడు, సిలువకి వేసిన వాళ్ళని క్షమించాడు. మీరు మీ ఇంటి ముందు నిలబడి ఉన్నారు, గేటు ముందు. బాగా వినండి నేను చెప్పేది. ఎక్కడ నిలబడ్డారు? మీ ఇంటి గేటు ముందు నిలబడుతున్నారు. అలాగే ఎవరో వెళ్ళిపోతూ మిమ్మల్ని చూసి నేల మీద ఉమ్మేశారు తూ అని, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఊరుకుంటారా? మీ మీద వేసాడా? మిమ్మల్ని చూసి నేల మీద వేసాడా? నేల మీద వేసాడు. నేల మీద ఉమ్మేస్తే మీరు ఊరుకుంటారా? ఎన్ని తిట్లు వస్తాయి, ఎన్ని బూతులు వస్తాయి మీకే వదిలేస్తాను నేను. ఎంత కక్ష పెంచుకుంటారు, ఎంత కోపం పెంచుకుంటారు వాళ్ళ మీద. ఎవరి మీద? మరలా చెప్తున్నాను, మీ మీద చూసారా? మిమ్మల్ని చూసి కింద చూసాడా? కింద చూసినోడి మీద ఇన్ని తిట్లు తిడితే, ముఖం మీద ఊసినందుకు ఆయన ఎన్ని తిట్లు తిట్టాలి? తిట్టాడా? తిట్టలేదండి. బాగా వినండి, నేను ఒకటి చెప్తున్నాను ఇప్పుడు. ప్రపంచానికి అసలు తెలియని ఒక సూత్రాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చాడండి ఆయన. ఏంటో తెలుసా? నాయనా, నిన్నెవరైనా హింసిస్తుంటే, దూషిస్తుంటే, బాధ పెడుతుంటే వాళ్ళను నిన్ను ప్రేమించేటట్టుగా నువ్వు చేసుకోవాలి అంటే దాడికి ప్రతి దాడి మీరు చేయకండి. కొట్టిన వాడిని కొట్టకండి, తిట్టిన వాడిని తిట్టకండి. ఒకడు నిన్ను కుడి చెంప మీద కొడితే ఏం చూపించమన్నాడు? ఎడమ చెంప చూపించావు, ఎడమ చెంప మీద కూడా కొట్టాడు. మరలా కుడి చెంప చూపించావు, కుడి చెంప మీద కొట్టాడు. మరలా ఎడమ చెంప చూపించావు, కొడతాడా? అంటే ఏం చెప్పాడు సూత్రాన్ని అంటే, మీకు ఎవరైనా కీడు చేస్తుంటే వాడికి మేలు చేసి వాడిని నీవాడిగా మార్చేసుకో అన్నాడు. ఈ సూత్రం ప్రపంచంలో ఎవరు చెప్పలేదండి. చెప్పింది ఎవరో తెలుసా? యేసు ప్రభువే. క్షమ అనగానే ఈ ప్రపంచానికి మొట్టమొదట గుర్తొచ్చే పేరేది అంటే యేసుక్రీస్తు. జాలి యేసుక్రీస్తే గుర్తు రావాలి. దయ ఎవరు గుర్తు రావాలి? యేసుక్రీస్తే గుర్తు రావాలి. ప్రేమ ఎవరు గుర్తు రావాలి? యేసుక్రీస్తే గుర్తు రావాలి. బ్రతికింది 33.5 ఏళ్ళే, కానీ ప్రపంచానికి ఎన్ని పాఠాలు నేర్పాడో మీరు చూడండి. ఊరకనే శకపురుషుడు అనరు, ఊరకనే యుగ పురుషుడు అనరు, ఊరకనే ప్రపంచం అంతా ఆయన మోకాళ్ళ మీద పడి ప్రపంచం అంతా ఆయనకి వేడుకలు జరపటం లేదు. ఆయన బ్రతికిన బ్రతుకు అంత బాగుంది.
మీకు మాట్లాడుతాను ఇక్కడ, బాగా వినండి. యేసుప్రభు అంత అద్భుతంగా బ్రతికింది, అంత గొప్పగా బ్రతికింది ఎందుకో తెలుసండి? ప్రపంచ మానవాళికి ఒక మార్గాన్ని చూపించాలి. ఏంటి మార్గం అంటే, నేను పరలోకంలో నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడిని, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పరలోకంలో ఉన్న దేవునికి ఏమవుతారు? పిల్లలు. భూమి మీద మనుషులందరూ దేవుని పిల్లలే. దేవుని పిల్లలైన వాళ్ళు, దేవుని గర్భాన పుట్టిన వాళ్ళు, దేవుడు కలగజేసిన ఈ సృష్టిలో బ్రతుకుతున్న మనుషులందరూ కూడా మానవ దేహంతో ఇలా బ్రతకాలి అని ఒక ఎగ్జాంపుల్గా చూపించడానికే ఆయన 2023 సంవత్సరాల క్రితం మానవ దేహాన్ని ఎత్తవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. మనిషి ఇలా బ్రతకాలి, మనిషి అనగానే ఇలా క్షమించేవాడిగా ఉండాలి, మనిషి అనగానే ఇలా ప్రేమించేవాడిగా ఉండాలి. ఏమండి, ప్రస్తుత సమాజం ఏంటో తెలుసండి? మనిషి మనిషిగా బ్రతకకపోగా మనిషి మృగంగా మారిపోయాడు కదా. మనిషిలో ఏ లక్షణాలు కనపడుతున్నాయి చెప్పండి? ప్రస్తుతం తల్లిని చంపుతాడు ఆస్తి కోసం, కన్న తల్లిని, తండ్రిని చంపేస్తాడు. తనే సర్వస్వం అనుకుని చెయ్యి పట్టుకుని వచ్చేసిన భార్యను కిరోసిన్ పోసి తగలపెట్టేస్తాడు, తల నరికేస్తాడు, చంపేస్తాడు, రోడ్డు శివారులో పాతి పెట్టేస్తాడు చంపేసి. అంటే మనిషి మనిషిగా లేకపోగా మనిషి నిండా ఏ స్వభావం నిండుకుంది? క్రూరత్వం. ఎంత దారుణం అంటేనండి, ప్రస్తుతం న్యూస్లో 4-3 రోజుల నుంచి చూస్తున్నానండి. న్యూస్లో ఒక సినిమా గురించి చెప్తున్నారు. సినిమా పేరట యానిమల్ అట. సినిమా పేరేంటి అంటే అర్థం ఏంటో తెలుసండి? యానిమల్ అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? జంతువు అని. అంటే డైరెక్ట్గా ఒప్పేసుకున్నాడు మనిషిని. నేను మనిషిని కాదు, ఎవరిని? జంతువుని. జంతువులు ఏం చేస్తాయి? ఆకలిస్తే పక్క జంతువుని చంపుకుని తినేస్తాయి, అంతే కదండి. వాటికి రిలేషన్షిప్, భార్య, భర్త, తమ్ముడు, అక్క, ఇలాంటి బంధాలు ఏమైనా ఉంటాయి జంతువుకి? ఆకలిస్తే అవతల జంతువుని కొట్టేస్తుంది, ఆకలిస్తే తినేస్తుంది, ఆకలిస్తే ఏదైనా చేస్తుంది. అంటే చంపటంలో, నరకటంలో, విధ్వంసాన్ని ఏమంటారు దాన్ని? వైలెన్స్ అండి. వైలెన్స్ సృష్టించటంలో మనిషి ఎలా మారిపోయాడు అంటే జంతువుగా మారిపోయాడు. ఏమంటే ఈ మాట ఇప్పుడు ఉన్న సమాజంలో వీళ్ళు సినిమాలు తీశారని నేను చెప్పటం లేదు. బైబిల్లో పౌలు గారే అంటారు, ఎఫెసులో నేను మృగములతో పోరాడి తిని అని బైబిల్లో ఉంటుంది. అంటే పౌలు గారి కాలానికే మనుషులు ఎలా మారిపోయారు? మృగాలుగా మారిపోయారట. మృగంగా మారిపోయిన మనిషిని మనిషిగా ఎలా మార్చాలి? ఈ మృగంలోకి మానవత్వం ఎలా తీసుకుని రావాలి? తల్లిని చంపుతాడట, తండ్రిని చంపుతాడట, భార్యను చంపుతాడట, ఎవరిని పడితే వాళ్ళ ఇంట్లో భార్యను పెట్టుకుని అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబాలను కూల్చేస్తాడట. వ్యభిచారం, దొంగతనం, లంచగొండిగా మారిపోయి సమాజాన్ని సర్వనాశనం చేస్తుంటే దేవుని కుమారుడై, దేవుని కుమార్తె ఇంత భయంకరమైన పాపంలో మానవ జాతి బ్రతుకుతుంటే, ఒరే మీరు మృగాలుగా మారిపోయారు. మనిషి అనేవాడు ఇలా కాదు బ్రతకటం, మనిషి అనేవాడు ఇలా కాదు జీవించటం. మానవ జీవితానికి విలువలు ఉండాలి. మానవుడు అనగానే జంతువు బ్రతికినట్టుగా బ్రతకూడదు. మనిషి అనగానే సాక్షాత్తు పరలోకంలో ఉన్న కన్న తండ్రి, కొడుకు, కుమార్తె. బైబిల్ చూస్తారా? కీర్తనల గ్రంథం 29వ కీర్తన 1వ వచనం. అందరు బైబిల్ చూడండి జాగ్రత్తగా. మనుషులు ఎవరని బైబిల్ చెప్తుందో చూడండి. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. మనుషులు ఏమని పిలుస్తుందండి బైబిల్? దైవపుత్రులారా అంటే మనుషులందరూ దేవుడికి ఏమవుతారు? పుత్రులు. దేవుడేమో సృష్టిని కలిగించాడు, దేవుడేమో ప్రేమామయుడు, దేవుడేమో కరుణామయుడు. దేవుడికి ఉన్న పేరేంటో తెలుసండి బైబిల్లో? దేవుడు ప్రేమాస్వరూపి అని ఉంది బైబిల్లో. ఉందా? దేవుడు ప్రేమాస్వరూపి అయితే దేవుడు గర్భాన పుట్టిన మనుషులని ఈ భూమి మీద సుమారుగా ఈ రోజున్న 200కు పైగా దేశాలు, ఈ 800 కోట్ల మంది ప్రజలు కూడా దైవపుత్రులు, దేవుని పిల్లలు, ఒకే తండ్రి గర్భం నుండి వచ్చిన వారు. భూమి మీద దేవుడు మొట్టమొదటి మనిషి ఆదామును చేసి అవ్వమ్మను చేసి వాళ్ళిద్దరికీ వివాహాన్ని చేస్తే వాళ్ళిద్దరి ద్వారా ఈరోజు ప్రపంచ మానవాళి భూమి మీద విస్తరించింది.
విస్తరించిన మానవులు పెట్టుకున్నారు, కులాలు పెట్టుకున్నారు, మతాలు పెట్టుకున్నారు, ప్రాంతాలు పెట్టుకున్నారు, భాషల వారీగా విడిపోయారు, రాష్ట్రాల వారీగా విడిపోయారు, ఏమంటే మరి తర్వాత దేశాలుగా విడిపోయారు, ఖండాలుగా విడిపోయారు, జాతిని బట్టి విడిపోయారు. మనుషులు విడిపోయారు, కానీ మనుషులందరినీ చేసింది ఒకే దేవుడు, ఒకే తండ్రి పిల్లలు. అందుకే బైబిల్ ఏమని పిలుస్తుంది మనుషుల్ని అంటే, దైవపుత్రులారా, మీరు అందరూ దేవుని పిల్లలు కదా. దేవుని పిల్లలైన మీరు అసలు మీ జీవితాలలో దేవుడి జాడేది, దేవుడి ఆలోచనలేవి, దేవుడి ఉద్దేశాలేవి, దేవుడు బ్రతకమన్న బ్రతుకేది, దేవుడిలో ఉన్న ప్రేమేది, దేవుడిలో ఉన్న జాలేది, దేవుడిలో ఉన్న దయేది. దైవ సమాజం ఎలా మారిపోయిందంటే క్రూర సమాజంగా, మృగ సమాజంగా మారిపోతే కాదు ఇలా కాదు దేవుని పిల్లలు బ్రతకటం. దేవుని పిల్లలు, దేవుని కుమారులు ఎలా బ్రతకాలో బ్రతికి చూపిస్తాను అని 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన ఆయనే యేసుక్రీస్తుల వారు. ఏమిటి కూడా మాట్లాడుతాను, చాలామంది తెలియక ఒక మాట మాట్లాడతారు. వాళ్ళందరికీ చెప్పండి, మీరు చెప్పాలి. బైబిల్ పట్టుకున్న వాళ్ళు బలంగా ప్రభు గురించి చెప్పాలి. చాలామంది ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నది ఏంటంటే 2023 సంవత్సరాల క్రితం ప్రభు పుట్టాడు అని మనం చెప్పగానే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, కొంతమంది తెలియక, కొంతమంది కక్ష కట్టి విమర్శ చేస్తున్నారు. ఏంటా విమర్శ అంటే, 2023 సంవత్సరాల క్రితం మీ ప్రభు పుడితే, అక్కడ నుంచి ఆయన మాట్లాడిన మాటలు బైబిల్ అనే పుస్తకం పుడితే, యేసుక్రీస్తుల వారు పుట్టి ఏదో కొత్త మతాన్ని పెట్టాడు అని, ఆ మతానికి ఒక పుస్తకం ఇచ్చాడని, దాని పేరు బైబిలు అని, క్రైస్తవ్యం అనేది ఒక కొత్త మతం అని, దానికి ఇంకా చాలామంది మాట్లాడుతున్నారండి. ఎడారి మతాలు అంటారు, ఇక అలాగే ఏదో నోటుకు వచ్చిందల్లా మాట్లాడతారు. ఎడారి మతం అట క్రైస్తవ్యం. మతం అని ముద్ర వేసి, ఈ మతం పుట్టింది 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు పుట్టుకతో, ఇదొక కొత్త మతం, విదేశీ మతం, అమెరికా వాళ్ళ మతం అన్నట్టుగా ఏవేవో మాట్లాడుతున్నారు. దేవుని పిల్లరా, ప్రభువుని నమ్మినప్పుడు, బైబిల్ చేత పట్టుకున్నప్పుడు, బైబిల్ గురించి ఎవరు అడిగినా సాత్వికంతో మీరు సమాధానం చెప్పాలని బైబిల్ చెప్పింది. నోరు మూసుకుని ఉండమని, యెహోవా ఈరే అనమని బైబిల్ చెప్పలేదండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఎవరైనా హేతు అడిగితే, ప్రశ్న అడిగితే నీలో ఉన్న నిరీక్షణల గురించి వాళ్ళకి సమాధానం చెప్పమని బైబిల్ చెప్పింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి బైబిల్లో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనమా, 3:15 2:15 3:15 మొదటి పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ, చూసారా ఎలా ఉందా పదం, మీలో ఉన్న నిరీక్షణ. ప్రభు రాకడ గురించి మనం నిరీక్షిస్తున్నాం, మా యేసు ప్రభు ఉన్నాడు అని మనం నిరీక్షించాం, బైబిలు దైవ గ్రంథం అని మనం నిరీక్షించాం కదా. మీలో ఉన్న ఈ విశ్వాసం గురించి, మీలో ఉన్న ఈ నిరీక్షణల గురించి, మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ మీరు సిద్ధముగా ఉండి. హేతు అడుగుతున్నాడు, మీరు ప్రభువుని ఎందుకు నమ్మారని అడుగుతున్నారు, ప్రభు దగ్గరికి మీరు ఎందుకు వెళ్తున్నారో అని అడుగుతున్నారు, బైబిల్ మీరు ఎందుకు పట్టుకున్నారని అడుగుతున్నారు, గుడికి ఎందుకు వెళ్తున్నారని అడుగుతున్నారు. అలా అడిగిన ప్రతి వారికి కూడానట సాత్వికముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలట, సిద్ధంగా ఉండాలి. అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పమని చెప్పింది బైబిల్. దేవుడు చూసుకుంటాడు అని అనకూడదు. అన్నీ ఆయన చూసుకుంటే మనం ఎందుకు, మన కష్టపడి బైబిల్ రాయించి దేవుడు మన చేతుల్లో పెట్టడం ఎందుకు? మనం చదువుకోవాలి కదా, దేవుడి జ్ఞానం మనం నేర్చుకోవాలి కదా, అడిగే వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. కీర్తన గ్రంథంలో దేవుడు ఎంత గొప్పగా ఆలోచించాడో తెలుసండి మన గురించి. 127:4 మీరు చదువుకుంటున్నప్పుడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటాడు. మీ అందరికీ తెలుసా మాట? కిందకి వెళ్ళేసరికి ఏమన్నాడు తెలుసా? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారు తమ గుమ్మములో తమ విరోధులతో ఏం చేయాలట, వాదించాలి. నా పక్షాన ఎవరైనా విరోధిగా మారి
దేవుడికి కానీ బైబిల్కి కానీ విరుద్ధంగా మాట్లాడినప్పుడు గొడవలు పెట్టుకోమని చెప్పలేదండి బైబిల్. వాదించండి, మాటలతో జ్ఞానంతో వాదించండి, నిజమేంటో చెప్పండి. దేవుని పిల్లలారా, 2023 సంవత్సరాల క్రితం పుట్టిన కొత్త మతంగా బైబిల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యేసుక్రీస్తుల వారు బ్రతికిన బ్రతుకు ఇంత గొప్పగా సమాజానికి కనపడినప్పుడు అనేక కోట్ల మంది ఆయన దగ్గరకు వచ్చేస్తున్నారు. ఆయనలో ఉన్న క్షమ, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న జాలి, ఆయనలో ఉన్న దయ, మనుషుల పట్ల ఆయన చూపించిన ఆప్యాయత, ఇదంతటిని తట్టుకోలేని చాలామంది డైరెక్ట్గా యేసుప్రభుని ఏం చేయలేక చిన్న చిన్నగా ఏమంటే అప్పుడే బైబిల్ పట్టుకొని గుడికి వెళుతున్న విశ్వాసుల మనసులను చిన్న మతం అని, ఏడారి మతం అని, విదేశీ మతం అని ఏదేదో మాట్లాడుతూ తెలియకండి పాపం పొరపడి మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ బైబిల్ ఎలా సమాధానం చెప్పమని చెప్పింది? సాత్వికంతో వాళ్ళకి ఏం చేయాలి? మనం సమాధానం చెప్పాలి. చెబుదాం, ప్రభు ఎవరో చెబుదాం, ప్రభు ఎప్పటివాడో చెబుదాం. ప్రభు ఎందుకు వచ్చాడో కొద్దిగా చెప్పాను మీకు ముందు, చిన్నపాటి వివరణ వచ్చింది. ఈ లోకమంతా మనుషులు మృగాలుగా మారిపోతే మనిషిగా ఎలా బ్రతకాలో చెప్పడానికి వచ్చాడు. బైబిల్లోకి వెళ్తేనండి, యేసుప్రభు ఈ లోకంలో పుట్టాడు అని మనం అనుకుంటున్నాం. బైబిలు ప్రభు పుట్టాడు అని చెప్పలేదు, పుట్టుక పేరుతో ప్రభు ఈ లోకంలోనికి ప్రవేశించాడు అని బైబిల్ చెప్పింది. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దయచేసి అందరూ తీయాలి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, బైబిల్ తీయండి అందరూ. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, చూసారండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు వచ్చాడా? దేవుడు తన కొడుకును పంపాడా? అంటే ఈ కుమారుడు వెనకాల దేవుడు ఒక ఆయన ఉన్నాడా? కుమారుడు అనగానే ఎవరు? యేసుప్రభు. బాగా వినండి, కుమారుడు అనగానే ఎవరు? యేసుప్రభు. బాగా వినాలి, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే కాలం పరిపూర్ణం ఎప్పుడైంది అంటే 2023 సంవత్సరాల క్రితం కాలం వచ్చింది. యేసుక్రీస్తుల వారు కన్యకైన మరియ గర్భాన ఈ లోకానికి రావాల్సిన కాలం, టైం వచ్చింది. దేనికైనా టైం రావాలంటారు కదా మన వాళ్ళు, అంటారా? దేనికైనా ఏం రావాలట? టైం రావాలి. పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు మనోళ్ళు, ఏ సంబంధం సెట్ అవ్వదు. అప్పుడు ఏమంటారు చెప్పండి? కళ్యాణానికి కక్కురాయడానికి ఏముంటుందట? టైం ఉంటుంది. అలాగే దేవుడు ఈ లోకానికి రావాల్సిన టైం, అంతకుముందు దేవుడు మనుషులను పుట్టించిన తర్వాత, ఆదాము నుండి వచ్చిన మనుషులందరూ భూమి మీద విస్తరించిన తర్వాత చాలామంది నీతిమంతులను పుట్టించాడు. నోవహు వచ్చాడు, హనోకు వచ్చాడు, అబ్రహాం వచ్చాడు, ఇస్సాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు. యాకోబు గర్భాన 12 మంది పిల్లలు వచ్చారు. అందులో నుంచి చాలామంది ప్రవక్తలు వచ్చారు, నీతిమంతులు వచ్చారు, ఎవడి దావీదు లాంటి మహారాజులు వచ్చారు. అందరూ దేవుడి గురించి చెప్పారు 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 చెప్పారు. వాళ్ళు బ్రతుకున్నంత కాలం, వాళ్ళు చెప్పినంత కాలం బాగుంటున్నారు. తర్వాత మనుషులు మళ్ళా వాళ్ళ మానవత్వాన్ని పోగొట్టుకుని, దైవత్వాన్ని పోగొట్టుకుని దుష్ట సంబంధులుగా మారిపోయి పాపాలు చేసి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. కొడుకును పంపాలి అని జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలం అనేది ఏర్పడింది. ఆ నిర్ణయ కాలం ఏర్పడిన తర్వాత దేవుడు ఏం చేశాడట? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపాడు. దేవుని కుమారుడు వచ్చాడు, దేవుడు రాలేదండి. దేవుడు రాలేడు. దేవుడు ఎందుకు రాలేదు అంటే, దేవుడు వస్తే ఈ లోకం ఆయనను తట్టుకోలేదు. దేవుని చూసి మనిషి బ్రతకలేడు, దేవుడు మాట్లాడినా మనిషి బ్రతకలేడు. తండ్రి అయిన దేవుడు యెహోవా, ఆయన ఈ లోకం చూడలేదండి. సృష్టికర్తను మర్చిపోయింది లోకం, సృష్టికర్తను మర్చిపోయింది. ఈ సృష్టిని కలిగించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని మర్చిపోయింది. ఆ మర్చిపోయిన వాళ్ళకి జ్ఞాపకం చేయడానికి దేవుడు సృష్టికర్త యెహోవా తన కొడుకుని లోకానికి పంపించాడట. యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో ఇంకా క్లియర్గా యేసుప్రభు చెప్తున్నాడు నేను చెప్పిన మాట. ఇప్పుడు మాట్లాడుతున్న యేసుప్రభు. ఇప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనం చాలా జాగ్రత్త చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. కాగా యేసు దేవాలయములో బోధించుచు, చాలా నెమ్మదిగా చదవాలి, తొందరపడి పోటీలకి చదవకండి.
అక్కడ చాలా పెద్ద విషయం ఉంది. అక్కడ నెమ్మదిగా స్లోగా, యేసు దేవాలయములో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు. ఆగండి, మీరు నన్ను చూస్తున్నారు, యేసుప్రభు మాట్లాడుతున్నారు, మీరు నన్ను ఎరుగుదురు. ఇదిగో నేను మీ ముందున్నాను కదా, యోసేపు మరియల గర్భంలో వాళ్ళ కుటుంబంలో పుట్టాను కదా, మీ కళ్ళ ముందు కనపడుతున్నాను కదా, మీరు నన్ను ఎరుగుదురు, నేను మీకు తెలుసు. తర్వాత నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు, నా అంతటా నేనే రాలేదు. ఇది అండర్లైన్ చేసుకోండి. యేసుప్రభు అంటున్నాడు, నా అంతటా నేనే రాలేదు, నా అంతటా నేనే రాలేదు. వచ్చాడట ఈయన ఎక్కడి నుంచో. ఎక్కడి నుంచి వచ్చావు ప్రభువా చెప్తాడు చూడండి. నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఈయన ఇంకొక ఆయన ఎవరో పంపారట. ఆయన ఎవరట? సత్యవంతుడు. బాగా వినాలి, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ మనకు తెలిస్తేనే ప్రభు ఎవరో ఈ లోకానికి మనం చెప్పగలుగుతాం. బైబిల్ పట్టుకుని గుడికి వెళ్తున్నామంటే కనీసం ఇవన్నా మనం ఘనంగా చెప్పాలి ప్రభు గురించి. నన్ను పంపిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన సత్యవంతుడు. నన్ను పంపిన ఆయన సత్యవంతుడు. తర్వాత మాట, ఆయనను మీరు ఎరుగరు. ఆగండి, ఎవరిని ఎరగరు? ఇంతగా ఆయన అంటే ఎవరు? యేసు ప్రభుని పంపిన ఆయన తండ్రి. ఆయన మీరు ఎరగరు, నన్ను మీరు ఎరుగుదురు. అంటే ఈయన వెనకాల ఒక ఆయన ఉన్నాడా? ఉన్నాడు. బాగా వినాలి. యేసు ప్రభుని లోకానికి పంపిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన తండ్రి, సర్వ సృష్టిని కలిగించిన సృష్టికర్త, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, దేవుడు యెహోవా. పాత నిబంధన అంతా మీకు కనబడతాడు. ఆయనండి తండ్రి. ఈ సృష్టిని కలిగించాడు. మనుషులు పుట్టక మునుపు ఈ సృష్టిలో ఆదాముని చేశాడు, అవ్వమని చేశాడు. ఈ సృష్టి కలగడానికి కారకుడైన పరలోకంలో ఉన్న కన్న తండ్రి. ఈ లోకం ఎరగదాయన్ని. ఒక్క మాటలో మీకు అందరికి అర్థమైపోతున్నట్టు చెప్పాలంటే, అసలు దేవుడు ఎవరో యేసు ప్రభు చెప్పకపోతే ఈ లోకానికి తెలీదు. ఈ లోకాన్ని కలిగించిన ఆయన ఒక ఆయన ఉన్నాడని తెలీదు. ఈ లోకాన్ని కలిగించిన ఆయన ఈ లోకంలోనికి వచ్చిన మనుషులందరికీ తండ్రి అవుతాడని తెలీదు. అందుకే యేసు ప్రభు ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఎలా ప్రార్థన చేయమని చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి అనండి అన్నాడు. అంటే దేవుని ఏమని పిలవమని చెప్పాడు? తండ్రి. ఇందాక మీకు మొదట ఒక వచనం చదివించాను కీర్తనల గ్రంథంలో. ఆయన ఏమని పిలుస్తున్నాడు? దైవపుత్రులారా అన్నాడు. అంటే ఈ సృష్టిలో కంటికి కనబడకుండా ఒక మహాశక్తి సృష్టిని కలిగించి తన పిల్లల్ని కలిగించుకున్న శక్తి ఉంది. ఆ మహాశక్తి తండ్రి. ఆయనను మీరు ఎరగరు. ఆయన నన్ను పంపాడు. ఆయన గురించి చెప్పడానికి నేను 2023 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు మీరు 7వ అధ్యాయంలో ఉన్నారు కదా, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉన్నారు కదా. ఒకసారి 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం 37వ వచనం చదవండి. బైబిల్ నేను చెప్పేదంతా చాలా జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. 5వ అధ్యాయం, ముందు అధ్యాయం 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇది ఎంత బాగుంది చూడండి. ఈయన ఎవరు పంపారట? తండ్రి. డైరెక్ట్ అయిపోయాడు చూడండి. ఇప్పుడు నన్ను పంపిన తండ్రి, నన్ను పంపిన తండ్రి, నన్ను పంపిన తండ్రి. ఎక్కడి నుంచో పంపించాడంటే ఇన్ని. ఎక్కడి నుంచి పంపించాడు? తండ్రి ఎక్కడున్నాడు? పరలోకమందున్న మా తండ్రి అన్నప్పుడు తండ్రి పరలోకంలో ఉంటే యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు పరలోకం నుండే వచ్చాడు. ఇప్పుడు చూడండి, బాగా చదవండి బైబిల్. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అబ్బా, ఇక్కడ ఓపెన్ చేశాడు అసలు సంగతి. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు. మరి ఎలా తెలియాలి దేవుడు అంటే మీకు ఎవరో? ఆయన స్వరం కూడా వినలేదట, ఆయన వాయిస్ వినలేదట మానవ జాతి, ఆయన స్వరూపాన్ని చూడలేదట. ఆయన గురించి చెప్పడానికే నేను వచ్చాను. ఆ తండ్రి పిల్లలు మీరని గుర్తు చేయడానికే నేను వచ్చాను. ఆ తండ్రి మిమ్మల్ని ఎలా బ్రతకమని ఆలోచిస్తున్నాడో అలా బ్రతకాలి మీరు అని మీకు చెబుతాను. నేను బ్రతుకుతాను, నాలా మీరు బ్రతకాలి. మనమంతా ఎవరి పిల్లలమి? ఆ తండ్రి పిల్లలము. ఆ తండ్రి ఎవరో మీకు తెలియాలి. గాలిని చేసిన ఆయన ఎవరో మీకు తెలియాలి. ఈ సూర్యుని చేసిన ఆయన ఎవరో మీకు తెలియాలి. చంద్రుని చేసిన ఆయన ఎవరో మీకు తెలియాలి.
భూమిని కలిగించి దాన్ని త్రిప్పుతున్న ఆయన ఎవరో మీకు తెలియాలి. వర్షాలను చేసింది ఎవరో మీకు తెలియాలి. కాలాలు మారుస్తున్నది ఎవరో మీకు తెలియాలి. మీరు తింటున్న ఆహారాన్ని నేలలో పండిస్తున్నది ఎవరో మీకు తెలియాలి. బగబగ సూర్యుడిని కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మండిస్తున్నది ఎవరో తెలియాలి. కోట్ల నక్షత్రాలను ఎవరు చేశారో మీకు తెలియాలి. భూమి మీద మీరు అనుభవిస్తున్న జీవులు ఉన్నాయి చూశారు, జంతువులు, వాటన్నిటిని ఎవరు కలిగించారో మీకు తెలియాలి. ఆ దేవుడు సృష్టికర్త ఈ లోకానికి కనుమరుగైపోయాడు. ఆ సృష్టికర్త మీ కన్న తండ్రి అయిన దేవుడి గురించి చెప్పడానికే నేను వచ్చాను. మీరు ఏ కాలంలోనూ కూడా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు. నేను అడుగుతాను, ఇప్పుడు దేవుణ్ణి ఎందుకంటే మనం చూడలేము? అంతే కదా, దేవుణ్ణి ఎందుకు చూడలేము? దేవుడు స్వరం ఎందుకు వినలేం? యేసు చెప్పాడు కదా ఇప్పుడు అక్కడ, మీరు ఏ కాలమంది అయినా దేవుణ్ణి చూడలేదు, ఆయన స్వరం మీరు వినలేదు. ఎందుకు వినలేం, ఎందుకు చూడలేం? బాగా ఆలోచించుకోండి మీరు. ఎందుకు వినలేము, ఎందుకు చూడలేము అంటేనండి, దేవుడు మనకులాగా 6 అడుగులు ఉంటాడా? దేవుడు ఎంత ఉంటాడు తెలుసా? సూర్యుడిని చేశాడంటే ఆయన ఎంత ఉంటాడు? సూర్యుడి కంటే పెద్దోడుగా ఉంటాడా, చిన్నోడి కింద ఉంటాడా? సూర్యుడి కంటే పెద్దగా ఉంటాడు. భూమి ఎంత ఉంది చెప్పండి? మీకు కొత్తపేట గురించి అడగట్లేదు నేను. కొత్తపేట అనేది, కొత్తపేట ఎంత ఉందని, ఎంత ఉంది భూమి మీద? ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? ఆంధ్ర తెలంగాణ కలిపితే ఎంత ఉంది? ఈ రాష్ట్రాలన్నీ కలిసిపోతే మన భారతదేశం ఎంత ఉంది? ఇలాంటి దేశాలన్నీ కలిసిపోతే భూమి ఎంత ఉంది? ఆ భూమిని చేశాడు దేవుడు అంటే భూమి కంటే పెద్దగా ఉంటాడా, చిన్నగా ఉంటాడా? పెద్దగా ఉంటాడు. ఎంత ఉంటాడని చెప్పింది తెలుసండి బైబిలు? ఆకాశం నా సింహాసనము, భూమి అంటే ఎంత ఉన్నాడు దేవుడు? ఆయన కాలు ఎట్టుకుంటే భూమి అంతా నిండిపోయిందట. కాలే ఎంత ఉంటే దేవుడు ఎంత ఉంటాడు? అంత పెద్ద దేవుడు కొత్తపేటకు వచ్చి నేను వచ్చాను అన్నాడు అనుకోండి, మనం బతుకుతామా? ఎవడు మనకంటే పెద్ద జంతువులు చూసినప్పుడు మనకేం పుడుతుంది? ఒక డైనోసార్ ఒకటి వచ్చేసి ఇలా తిరుగుతుంది అనుకోండి మీ వీధుల్లో, ఎవరైనా ఇంట్లోంచి బయటకు వస్తారా? మీ ఇల్లు అంత ఉంటుంది డైనోసార్ అంటే. చచ్చిపోయిన ఇల్లండి అవి. పెద్ద పెద్ద ఆటలు మనం చూడలేనప్పుడు ఏమంటే దేవుడు ఆకాశం సింహాసనం బట్టి అంత ఇంకా పైకి ఎంత ఉంటాడు చూడండి, అంత పెద్ద ఆయన వస్తే నీ కళ్ళు సరిపోతాయి ఆయన చూడడానికి? సరిపోతాయండి? చూడు, సరిపోవు. అంత పెద్ద ఆయన మాట్లాడాడు అనుకోండి, వాయిస్ ఎంత వస్తుంది? బాగా ఆలోచించాలి మీరు బుద్ధితో. ఇప్పుడు ఈ సౌండ్ బాక్సులు ఉన్నాయి కదండి, వాళ్ళు చిన్న సౌండ్ పెట్టారు, వాళ్ళు బాగా పెద్ద సౌండ్ వదిలేశారు అనుకోండి, మొత్తం సౌండ్. ఈ బాక్స్ మాట్లాడితేనే మన చెవుల్లోంచి రక్తం వస్తుంది. మొత్తం సౌండ్ ఎట్టమనండి, కూర్చోరు మీరు ఎవరు, పరుగు. బాక్సులు మాట్లాడితేనే తట్టుకోలేనప్పుడు ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్న ఆయన మన దగ్గరకు వచ్చి బాగున్నారా అన్నాడు అనుకోండి, బాగుంటామా పోతామా? చెవుల్లోంచి రక్తం కక్కుని పోతాం. మోషే అడిగాడండి పాపం, దేవా ఇంతమంది ప్రజలను విడిపించమన్నారు, విడిపించాను, అక్కడ సింహాసనం వద్దనుకున్నాను, మీ కోసం కష్టపడుతున్నాను కదా, ఒకసారి మిమ్మల్ని చూడాలనిపిస్తుంది నాకు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నన్ను చూసిన నరుడు ఎవరో కూడా బ్రతకడు మోషే. నీ ఆశ మంచిదే, నేను కనపడ్డానంటే నువ్వు చచ్చిపోతావు. అందుకే యేసు అంటున్నాడు కొత్త నిబంధనలో, మీరు ఏ కాలమందైనా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు. ఇంతకీ దేవుణ్ణి చూడలేదు, దేవుడి స్వరూపం చూడలేదు. దేవుడు మాటలు మాత్రం ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా మనుషుల మధ్యలోకి వచ్చాయి. కానీ ఆ మనుషులు దేవుడి మాటలను పట్టించుకోవటం మానేశారు. దేవుడు వాక్యానుసారం బ్రతకటం మానేశారు. నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పాపాలు చేయకుండా, నేరాలు చేయకుండా బ్రతకండి అని కనబడని దేవుడు ప్రవక్తలతో తన మాటలు చెప్పించినా ఆ వాక్యానికి విలువ లేకుండా చేశారు. దేవుడు మాటలను పట్టించుకోని వారుగా మారిపోయారు. ఇవన్నిటినీ సరిచేయడానికే 2000 సంవత్సరాల క్రితం ఎవరు వచ్చారు? యేసుక్రీస్తుల వారు మానవ రూపం ఎత్తవలసిన అవసరత ఏర్పడింది. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వచ్చాడు అని బైబిల్లో ఉందండి, బాగానే చెప్తున్నారు. తండ్రి పంపించాడు అని బాగానే చెప్తున్నారు. ఇంతకీ ఈయన ఎప్పటివాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈరోజు ప్రజలు అడుగుతున్నట్టుగా 2020 సంవత్సరాల క్రితమే యేసుప్రభు పుట్టాడా? ఎప్పుడండి ఆయన ఉన్నది, ఎప్పటి నుంచి ఉన్నాడు అని బైబిల్లో మీరు అడిగితే, మీరు ప్రతి క్రిస్మస్కి ఒక వచనం చదువుకుంటారు బైబిల్లో. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఒకసారి ఆ వచనం తీయండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మీరు చదువుకునే వచనం అండి. ప్రతి క్రిస్మస్కి చదువుకుంటారు కదా, 6వ వచనం. అందరూ ఇప్పుడు తీయండి ఆ వచనం. యెషయా గ్రంథం. ఏమండి, యెషయా గ్రంథం అనేసరికి ఎప్పుడు రాశారు ఇది?
యేసుప్రభు పుట్టిన తర్వాత రాయబడిన పుస్తకం కాదు ఇది. క్రీస్తుకు పూర్వం రాయబడిన పుస్తకం ఇది. క్రీస్తుకు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితం యెషయా అనే ప్రవక్త బ్రతికాడు ఈ భూమి మీద, ఇశ్రాయేలుకి ప్రవక్తగా. ఆయన పుట్టబోయే యేసుక్రీస్తుల వారు, అనగా ఈ భూమి మీదకి రాబోయే యేసుక్రీస్తుల వారి జననం గురించి మాట్లాడాడు. 7వ అధ్యాయంలోనేమో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అది మీకు సూచన అని చెప్తాడు. ఇక్కడ 9వ అధ్యాయానికి వచ్చేసరికి 6వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి చదవండి. ఒకసారి ఆగండి, ఏమనుంది చెప్పండి అక్కడ ఎగ్జాక్ట్గా, మళ్ళీ చదవండి. అది ఎలయనగా మనకి శిశువు పుట్టేనా, శిశువు పుడతాడా? పుట్టేనా ఉందా మీ బైబిల్లో? ఎప్పటికి? క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా బ్రతికితే ఆయన ప్రవచనం రాస్తూ శిశువు పుడతాడు మత్తయి సువార్తలో కన్యక గర్భాన అని రాశాడా, శిశువు పుట్టేను అని రాశాడా? అంటే యెషయా గారు యెషయా గ్రంథం రాస్తున్న కాలానికి యేసుప్రభు పుట్టేశాడా? పుట్టేశాడు. కింద మాట కూడా చూడండి, వెంటనే కింద మాట కూడా చూడండి. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నాడు. చూసారా ఆయన యెషయా ప్రవక్త? అంటే యెషయా కాలానికి యేసుప్రభు పుట్టేశాడు. దావీదు కాలానికి యేసుప్రభు ఆల్రెడీ పుట్టేసి ఉన్నాడు. ఇంకా వెనక్కి తీసుకెళ్ళనా? అబ్రహాం గారి కాలం, క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం అబ్రహాం గారు పుట్టిన కాలానికే అబ్రహాం గారి కంటే ముందే యేసుప్రభు పుట్టున్నాడు. యోహాను సువార్త చూసుకోండి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించాను. ఏమంటే ఇక్కడ సందర్భం తెలిస్తేనే కంటెంట్ అర్థమవుతుంది మీకు. సందర్భం ఏంటంటే ఆ రోజు యేసుప్రభు ప్రసంగాలు చేస్తుంటే సొంత జాతి అండి, యూద జాతి ఇశ్రాయేలీలు, వాళ్ళు యేసుప్రభు చెప్పిన మాటలు విశ్వసించడం లేదు. ఇగో నా మాటల ద్వారానే మీకు రక్షణ, నా మాటలు వింటేనే మీకు స్వర్గం, నా మాటల ద్వారానే మీ పాపాలు పోతాయి, మీ రక్షకుడు నేనే, మీ మెస్సీని నేనే అంటుంటే ఆ రోజు వాటిని అర్థం చేసుకోకుండా వాళ్ళు యేసుప్రభు మీద తిరగబడుతున్నారు. మా తండ్రి అబ్రహాము, మాకు మోషే ప్రవక్త, మాకు దావీదు లాంటి గొప్ప రాజు ఉన్నాడు, నువ్వేంటి నిన్నగాక మన పుట్టి చిన్న కుర్రోడివి 33.5 సంవత్సరాలు నీ ఒంటి మీద, నీ మాటలు మేము వినాలా, మా చరిత్ర తెలుసా, మా బ్యాక్గ్రౌండ్ తెలుసా అంటున్నారు వీళ్ళు. అంతే కదండి. అప్పుడప్పుడు మనం అవతలతో గొడవ వేసుకున్నప్పుడు ఏమెత్తుందని చెప్పండి. మా వంశం తెలుసా, మా ఖాందానా తెలుసా, మా అర్థబలం తెలుసా, మా అంగబలం తెలుసా, ఫోన్ చేస్తే ఇంటికి ఎస్ఐ గారు వస్తారు తెలుసా అంటవానమా? అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. మా బ్యాక్గ్రౌండ్ తెలుసా అని ఎత్తారు యేసుప్రభు దగ్గర. ఏం బ్యాక్గ్రౌండ్ ఎత్తారు ఇంతకీ? మేము మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాము సంతానము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గర్భాన్ని పుట్టిన మేము నీ మాటలు వినాలా? యేసుప్రభు ముందు ఈరోజు చాలామంది అలాగే భేషజాలాలకు పోతున్నారు. ఆ ప్రభు అక్కడ పుట్టాడు, ఆ ప్రభు ఆ మతం, ఆ ప్రభు ఆ దేశం అంటున్నారు. కాదండి, ఆడి దేశానికి చెందినవాడు కాదు, ఒక భాషకు పరిమితం అయిపోయిన వాడు కాదు, ఒక మతానికి పరిమితమైన వాడు కాదు. మతం అన్న మాట బైబిల్ పుస్తకంలో ఎక్కడా లేని మాట, పుట్టించిన మాట, గిట్టించిన మాట. అది మతాన్ని పెట్టానని ఎక్కడ చెప్పలేదు ప్రభు. మీ అందరికి ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి నన్ను పంపాడు, ఆ తండ్రి పిల్లలు మీరు ఆ తండ్రికి దగ్గరికి చేర్చాలి అంటే నా మాటే శరణ్యం అన్నాడు తప్ప నా మతంలోనికి రండని ఎవరిని పిలవలేదు దేవుడు. మతం అని కూడా బైబిల్లో లేదు. ఇప్పుడు 56లో అంటున్నాడు మా తండ్రి అబ్రహాం, మా తండ్రి అబ్రహాం అంటే వాళ్ళతో అంటున్నాడు ఈ మాట. ఏమని చదవండి 56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించాను, అది చూచి సంతోషించాను. అందుకు యూదులు ఏమంటున్నారు వీళ్ళు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నువ్వు అబ్రహామును చూసావా? అంతే కదండి. అబ్రహాం ఎప్పటోడు? ఆదికాండం 12వ అధ్యాయం 13వ అధ్యాయం 22వ అధ్యాయాలు అక్కడ కనపడతాడు అబ్రహాం గారు.
అబ్రహాం చచ్చిపోయాడు, ఇస్సాకు చచ్చిపోయాడు, యాకోబు చచ్చిపోయాడు, యాకోబు గర్భాన్ని పుట్టిన 12 మంది పిల్లలు చచ్చిపోయారు. ఆ ఇశ్రాయేలు జాతిలో యోధా గోత్రంలో పుట్టిన ఈయన అంటున్నాడు మీ అబ్రహాం నన్ను చూశాడు అంటున్నాడు. వాళ్ళకి మతిపోయింది. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. మీ గర్భాన్ని పుట్టిన మీ పిల్లోడు నాకు గాంధీ గారు తెలుసు, నేను గాంధీ గారిని చూశాను అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది మీకు? గాంధీ గారు ఎప్పటాడు? 60 ఏళ్ల క్రితం చనిపోయాడు కదండి ఆయన. ఆయన స్వతంత్ర ఉద్యమం చేసినప్పుడు నేను పక్కనే ఉన్నాను, గాంధీ గారిని నేను చూశాను అన్నాడు అనుకోండి, మన పిల్లోడు మనకెలా షాక్ అయిపోతామో. అబ్రహాం చూసాం, మాకు అబ్రహాం తెలుసు అనగానే, అబ్రహాం నన్ను చూశాడు అనగానే ఆ రోజు యూదులందరూ షాక్ అయిపోయారండి. యేసు ప్రభువు ఎలా అంటాడంటే ఇంకొక షాక్ ఇస్తానని మీకు అన్నాడు. ఏంటో తెలుసా? అసలు అబ్రహాము నన్ను చూశాడంటేనే మీరు ఎంత షాక్ అయిపోతుంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అన్నాడు. తర్వాత మాట చూడండి, అక్కడ అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. యేసు ప్రభువు ఎప్పుడోడు చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభువు ఎప్పుడోడు? అబ్రహాము పుట్టక మునుపున్నాడు. అబ్రహాం పుట్టి క్రీస్తుకు పూర్వం ఎవడు యేసు ప్రభుకి అబ్రహాంకి మధ్యలో ఎంతకాలం ఉందో తెలుసండి? సుమారుగా 1500 సంవత్సరాలండి. ఏంటి ఇన్ని 100 సంవత్సరాల క్రితం తర్వాత పుట్టి నేను అంటున్నాడు అబ్రహాం కంటే ముందున్నాను అన్నాడు. ఓ మాట చెప్పాలి ఇప్పుడు మీకు, పిల్లలు జాగ్రత్తగా ఉండండి, కొద్దిసేపు ముగిస్తాను. చాలా కష్టపడి ప్రయాణం చేసుకుని వచ్చాం కదండి. దేవుడి వాక్యం కొంచెం సేపు చెప్పాలి, ముగించేస్తాను. వెళ్ళిపోతారు కానీ రోజు వెళ్ళిపోయేదే ఇంటికి, రోజు పడుకునేదే. దేవుడి మాటలు రోజు వినపడేవి కాదు. కష్టపడి తమ్ముడు ఏర్పాటు చేశాడు కనుక కొద్దిసేపు ఓపిక పట్టండి, వెళ్ళిపోతాం. అబ్రహాము ఓకే, థ్యాంక్ యూ అండి. అబ్రహాము కంటే ముందున్న యేసుక్రీస్తుల వారు కాలానుగుణంగా మీరు లెక్కలు పెడితే క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం అబ్రహాము బ్రతికితే నేను అబ్రహాం కంటే ముందున్నాను అన్నాడు. ఇంకా మీరు వెనక్కి వెళ్ళిపోతే అబ్రహాం గారి కంటే ముందు ఆదికాండం 6వ అధ్యాయంలో జలప్రళయం వస్తుంది. అక్కడ నీతిమంతుడు కనపడతాడు మనకి. ఎవరు? నోవహు. యేసు ప్రభువు ఏం చెప్పాడో తెలుసండి? నోవహు గారి కాలంలో కూడా నేను ఉన్నాను అన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చదువుకోండి, ఇవన్నీ జాగ్రత్తగా రాసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ప్రభు గురించి ఎవరైనా అడిగినప్పుడు మీరు ఇవన్నీ చెప్పాలి కదా, కాలాలతో సహా లెక్కలు చెప్పాలి కదా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం అండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో నోవహు వాడను సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన అనగానే యేసుక్రీస్తుల వారు ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాను. అంటే యేసుక్రీస్తుల వారు ఉనికి మీకు ఎక్కడి నుంచి కనపడుతుంది? నోవహు గారు సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఈయన కూడా ఆత్మస్వరూపిగా వెళ్ళేటట్టు. అప్పటికి దేహం తెచ్చుకోలేదు. ఇంకా జాగ్రత్తగా ఆలోచించాలి నేను చెప్పేది. అప్పటికి ఏం రాలేదు, దేహం రాలేదు. దేహం వచ్చింది మాత్రం ఎప్పుడు? కొత్త నిబంధనలో కన్యకైన మరియ గారి గర్భాన్న పుట్టిన తర్వాత దేహాన్ని తెచ్చుకున్నాడు. అంతకు మునుపు ప్రభువు ఎలాగున్నాడు అంటే ఆత్మస్వరూపిగా. ఎప్పటి నుంచి ఉన్నాడు? యెషయా గారి కాలానికి ఉన్నాడు, దావీదు గారి కాలానికి ఉన్నాడు, అబ్రహాం గారి కాలానికి ఉన్నాడు. అంతకు ముందు వెళ్ళిపోతే ఎక్కడున్నాడు? ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వయసు, యేసుప్రభు వయసు చెప్పండి. ఇప్పుడు 2023 సంవత్సరాల క్రితం పుట్టాడా? ముందు నుంచే ఉన్నాడా? ముందు నుంచే ఉన్నాడు. ఇంకొక మాట చెప్పనా, మీరు ఆనందపడిపోయే మాట, షాక్ ఇది మీకు. అసలు యేసు ప్రభుకి ఎంత వయసో లెక్కలు కట్టడం, ఆత్మ ఆయన జననం గురించిన అసలైన ఒరిజినల్ పుట్టినరోజును లెక్కలు కట్టడం అసలు ఏ మనుషుడి వలన కాదండి. ఎందుకు కాదో తెలుసా? యేసుక్రీస్తుల వారు అంటే ఎవరనుకుంటున్నారు? పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఈ సృష్టిని కడుతున్నప్పుడే తండ్రి పక్కనే ఉండి సృష్టి కార్యక్రమాలన్నీ చేసిన ఈయన సృష్టికర్త, క్రియేటర్. బైబిల్ చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం రాసుకోండి ఇవన్నీ జాగ్రత్తగా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నారు. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా అనగానే తండ్రిని దేవుడు
నన్ను కలుగజేశాడు. యేసుక్రీస్తుల వారినైనా నన్ను కలగజేసింది తండ్రి. సృష్టి ఆరంభానికి ముందే నన్ను కలగజేశాడు. నేను ముందు పుట్టాను. తర్వాత ఏమంటున్నాడు? ప్రవాహ జలములు లేనప్పుడు, 24 చదువుతున్నారు, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఇది ఒరిజినల్ యేసు బర్త్డే. ఎప్పుడు పుట్టాడట? ప్రవాహ జలములు లేవు, భూమి లేదు, నీళ్లతో నిండిన ఊటలు లేవు, సెలయేరు లేవు, ఆకాశం లేదు, భూమి లేదు, కొండలు లేవు. ఇవేవి లేవంటే మనుషులు ఉంటారా? అంతే కదండి. ఆరో దిన సృష్టి అయిపోయిన తర్వాత కదా ఎవరు వచ్చారు? ఆదాము వచ్చాడు. ఇవేవీ లేనప్పుడే ఉన్నాడు అంటే యేసు ప్రభు వయసు ఎంత చెప్పండి? ఇప్పుడు చిన్నదా? ఎప్పటోడండి యేసు ప్రభు. ఇంకా చదువుతారా? మీరు ఎంత ఆనందపడిపోతారో తెలుసా? 25వ వచనం, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. అప్పటికే నేను పుట్టేశాను. నేల లేదు, కొండలు లేవు, గ్రహాలు లేవు, ఏమి లేదు, సృష్టి ఏమీ లేదు. సృష్టి ఆరంభానికి ముందు పుట్టినవాడు నేను. నన్ను కలిగించింది నా తండ్రి యెహోవా. ఆయన జ్యేష్ఠ కుమారుడిని నేను, ఆయన కొడుకుని నేను. అందుకే మీరు ఇందాక మాట చదువుకున్నారు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపాడు. తండ్రి పుట్టించుకున్నాడు పరలోకంలో. తండ్రి కన్న జ్యేష్ఠ కుమారుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు. ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే సృష్టికి ముందు నుంచే ఉన్నాడు. సృష్టికర్త సృష్టికి ముందు తన కొడుకును చేసుకున్నాడు పరలోకంలో. ఇంకా చదువుతారు కిందకి 28 లేదా 30 చదువుదాం డైరెక్ట్గా. 30వ వచనం అండి. 30వ వచనం, నేను ఆయన యొద్ద అనగానే దేవుని యొద్ద, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి. సృష్టిని కలిగించాడు, పరలోకాన్ని కలిగించాడు, భూమి మీద నరులను కలిగించాడు. ఇవన్నీ తండ్రి అయిన దేవుడు కలిగిస్తుంటే ప్రధాన శిల్పిగా ఈయన ముందు పెట్టి దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ జరిగిస్తుంటే యేసుక్రీస్తుల వారు అప్పటికి ఎలా ఉన్నాడట? వీటన్నిటిని బట్టి నేను ఏం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. సృష్టికి ముందు సృష్టికర్త తండ్రి అయిన దేవుడు, కన్నవాడు, కలుగజేసిన వాడు, ఈ కలుగజేసిన యేసుక్రీస్తుల వారితో సృష్టిని కట్టించిన వాడు, ప్రధాన శిల్పిగా పెట్టినవాడు తండ్రి అయిన దేవుడు. ఈ లోకం ఆయన్నే మర్చిపోయింది. ఈ లోకం ఆయన్నే ఎరగదండి. అందుకే మీరు ఈరోజు బైబిల్ అర్థమవుతుంది మీకు. మత్తయి, మార్కు, లోక, యోహాను, ఈ 4 సువార్తలు మీరు చదువుతున్నప్పుడు మాట్లాడితే యేసుప్రభు ప్రతిసారి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చానంటారు. ఎవరా తండ్రి? యోహాను సువార్త 17వ అధ్యాయం చూడగానే ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకమందున్న నా తండ్రి. ఎవరా తండ్రి? యెహోవా, సృష్టికర్త, ఈ ప్రపంచ మానవాళికి తండ్రి. బైబిల్లో ఉందండి అలాగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు చూడాలి కదా ఇవన్నీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అందరికీ యేసు ప్రభుకు కూడా ఆయన ఏమవుతాడు? తండ్రి. ఇది బైబిల్లో ఉందా? ఇది కూడా బైబిల్లో ఉంటుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం చూసుకోండి బైబిల్ బాగా. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం అండి. 17. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసు, ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే ఇక్కడ ఈ పదం ఏంటండి? ఎవరిని సహోదరులను పిలుస్తున్నాడు యేసుప్రభు? అంతకుముందు ఆయన వెనకాల తిరిగారు కదండి 12 మంది. ఎవరు? అపోస్తులుని నా శిష్యుల యొద్దకు వెళ్ళన్నాడా, నా సహోదరుల యొద్దకు వెళ్ళన్నాడా? సహోదరులు అంటే ఏంటి చెప్పండి? మనుషుల్ని ఏమని పిలుస్తున్నాడు యేసుప్రభు? నా సహోదరులు, నా తర్వాత పుట్టారు కనుక వీళ్ళు నాకు తమ్ముళ్ళు అవుతారు. ఎవరిని అంటున్నాడు?
శిష్యులండి, నా సహోదరుల యొద్దకు వెళ్ళి ఏం చెప్పాలి వాళ్ళతో? నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు అంటలేం చేయండి. ఎంత బాగుందో. దేవుడు నాకేమవుతాడు? తండ్రి. నా తండ్రి మీకేమవుతాడు? తండ్రి. ఆ తర్వాత ఏముంది అక్కడ? నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. ఎంత బాగా మాట్లాడాడండి. పరలోకంలో ఉన్న దేవుడు నాకు తండ్రి అవుతాడు, మీకేమవుతాడు? తండ్రి అవుతాడు. ఆయన నాకు తండ్రి మీకు తండ్రి, అప్పుడు మీరు నాకేమవుతారు? తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ దైవ పుత్రులైతే, దైవాన్ని పుత్రులు మరిచిపోతే, ఆ దైవం గురించి చెప్పడానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చింది మరొక దైవం. కన్న తండ్రి అయిన దేవుడు గర్భాన పుట్టిన మరొక దేవుడు యేసుక్రీస్తుల వారు. ఇదంతా చెప్తే చాలామందికి ఎలా ఉంటుందంటే, దేవుడు ఒకడే కదండి, మళ్ళీ ఆయన దేవుడు అంటున్నారు, ఈయన దేవుడు అంటున్నారంటే, ఎక్కువ మాట్లాడితే భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా దేవుడు ఏమన్నాడు ఇందాక? దైవ పుత్రులు అన్నారు. ఈ పుత్రుడు పెద్దోడు అయితే ఏమవుతాడు చెప్పండి? ఇది శీతాకాలం. శీతాకాలంలో అన్ని కుక్కలు పిల్లల్ని ఎడతాయి. పెడుతున్నాయా? మీ ఊర్లో పెట్టుంటాయి బాగా, 4-3 కుక్కలు ఎడతాయి. కుక్కలు పిల్లలండి, కుక్క పిల్లండి తిరుగుతుందండి. కుక్క పిల్లది. ఎప్పటి వరకు పిల్లో నాకు చెప్పాలి. జీవితకాలం పిల్లైనా అది 6 నెలలు అయిన తర్వాత ఈ పిల్ల ఏమవుతుంది చెప్పండి? కుక్క పిల్ల కుక్క అయినప్పుడు దైవపుత్రులు దేవుళ్ళుగా మారలేరా? దేవుళ్ళుగా బ్రతకలేరా? నేను చెప్పడం లేదు, ఈ మాట బైబిల్లో ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఎలా మారాలండి మరి మళ్ళీ మేము దైవంగా? ఎలాగొస్తాయి దైవపు ఆలోచనలు మాలోకి? మేము యేసుక్రీస్తుల వారిలో క్షమ, జాలి, దయ, పాపం లేని వాళ్ళుగా, పరిశుద్ధులుగా మేము ఎలా బ్రతకాలి అంటే, బైబిల్ ఇచ్చిన రూట్ అండి. డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవండి, మాస్టర్ అవ్వాలంటే బీఈడి చేయండి, దైవాలు అవ్వాలి అంటే యోహాను సువార్త 10:35. చూడండి అక్కడ ఏముందో. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే ఎలా మారిపోతారట? దైవాలుగా మారిపోతారు. అంటే దైవపుత్రులు దైవాలుగా మారాలి అంటే సిలబస్ ఉండాలి. ఏంటా సిలబస్? వాక్యం. అది ఇవ్వడానికే యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఇది తెలియదు చాలామందికి. కేవలం పాపాలు కట్టడానికి వచ్చాడు, పాపాలు తీయడానికి వచ్చాడు. కరెక్టే, పాపాలు కడిగాడు, పాపాలు తీశాడు. నువ్వు మరలా పాపంలో పడకుండా ఉండాలి అంటే వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం నీకు అర్థం కావాలి అంటే పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి పెట్టాడు నీలో. ఇవన్నీ తెలియాలి కదా బైబిలు అంటే. తండ్రిని మరిచిపోయిన ఈ లోకానికి తండ్రిని జ్ఞాపకం చేయడానికి వచ్చాడు. తండ్రి ఎలా బ్రతకమంటున్నాడో, ఇదిగో నేను అలాగే బ్రతుకుతున్నాను, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? నాలో పాపం లేదు, మీరు కూడా ఎలా బ్రతకాలి? పాపం చేయకుండా బ్రతకాలి. మరి ఆల్రెడీ మేము పాపం చేసేసాం కదా ప్రభు అంటే, మీ పాపాల కోసం నేనేమవుతాను? బలైపోతాను. నా రక్తాన్ని చిందించేస్తాను. నా రక్తాలతో మీ పాపాలు కొడుక్కోండి, పరిశుద్ధులైపోండి. పరిశుద్ధులైపోయిన మీరు వెంటనే వాక్యం నేర్చుకోండి. వాక్యము ఎవరికి వచ్చునో వాళ్ళు ఎలా మారిపోతారు? దైవాలుగా మారిపోతారండి. ఇదేదో అలా రాసాడండి అని అనుకుంటున్నారేమో. ఆల్రెడీ ఒక దైవాన్ని, యేసుక్రీస్తుల వారు కాకుండా ఒక దైవాన్ని భూమి మీద చూపించాడు. ఇశ్రాయేలు కాలంలో మోషేని ఏమంటాడో తెలుసండి? మోషే, నేను ఫరోకి నిన్ను దేవుడిగా నియమిస్తున్నాను, అహరోను నీకు ప్రవక్త అన్నాడు. బైబిల్లో ఉంటే చూసుకోండి కావాలంటే 7వ అధ్యాయంలో నిర్గమకాండంలో. నువ్వు ఫరోకి దేవుడివి అన్నాడు. ఎవరిని? మోషేని. ఎందుకు? మోషే గారికి ఏమి నేర్పి పంపించాడు? వాక్యం. వాక్యం ఎవరికి వచ్చిన వారే దైవములు, దేవుని పిల్లలండి. దైవాలంటే దేవుని పిల్లలండి, దేవుని పిల్లలండి. దైవాలు అనగానే దేవుని గుణాలండి. ప్రేమ, జాలి, దయ, క్షమ. ఇవి దైవత్వపు ఆలోచనలు, ఇవి దైవత్వపు జాడ. ఇది ప్రపంచానికి తెలియచేయడానికి 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు తెలియాలి కదా. ఇది కొలసి పత్రిక చివరి మాటలిక, కొలసీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. కొలసీలికి రాసిన పత్రిక 15 నుంచి చూద్దాం. కొలసీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలసీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అనగానే యేసుక్రీస్తుల వారు అదృశ్య దేవుని స్వరూపి అయి, దేవుడు అదృశ్యుడు చెప్పాను కదా. ఆయన ఏ కాలంలో మనం చూడలేదు, ఆయన స్వరం మనం వినలేదు. దేవుడు అదృశ్యుడు. ఆ అదృశ్యుడైన దేవునికి దృశ్య రూపకమే
యేసుక్రీస్తుల వారు. అందుకే పిలుపు మాకు దేవుణ్ణి చూపించంటే ఏమన్నాడు? నన్ను చూస్తే దేవుణ్ణి మీరు చూసినట్టే. నాకులాగే ఉంటాడు, నాలాగే ప్రేమిస్తాడు, నాలాగే మాట్లాడతాడు. నన్ను చూస్తే మీరు దేవుణ్ణి చూసినట్టే. నాయన నాలాగే ఉంటాడు నా తండ్రి, ఆయన స్వభావం అంతా నాలో ఉంది, నన్ను చూడండి అన్నాడు. ఇప్పుడు చదవండి, ఆయన అదృశ్య దేవునికి స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి. యేసుప్రభు ఎవరు చెప్పండి ఇప్పుడు? ఆకాశాన్ని చేసినవాడు, భూమిని చేసినవాడు, భూమి మీద ఉన్న వాటిని అన్ని చేసినవాడు. దృశ్యమైనవి ఉన్నాయట, అదృశ్యమైనవి ఉన్నాయట. అంటే కంటికి కనబడేవి ఉన్నాయి, కనబడనివి కూడా ఉన్నాయి. ఉన్నాయా? గాలి ఉందా? ఉందా? ఉందా లేదా? ఉంది. కనబడుతుందా? ఎవరు చేశారు దీన్ని? ఇలా కనబడనివి చాలా ఉన్నాయి. కరుణ వస్తుందట, జాగ్రత్తగా ఉండండి. కరుణ దేనివల్ల వస్తుంది? చిన్న పురుగు కంటికి కనబడుతుందా? కనబడదు. లోపలికి వస్తే మనిషి ప్రాణం పోయిద్దా? పోయిద్ది. కనబడే ఉన్నాయి, కనబడని ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, ప్రధానులు పదవులు ఉన్నాయి. వీటన్నిటిని ఎవరు కలిగించారట? యేసుక్రీస్తుల వారి ద్వారా కలిగాయి. 17వ వచనం బాగా అండర్లైన్ చేసుకోండి. 17వ వచనం ఆయన ఎవరో కరెక్ట్గా చెప్తుంది ఈ వచనం. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? అన్నిటికంటే ముందున్నాడంటే సూర్యుడి కంటే ముందున్నాడా? ఉన్నాడు. చంద్రుడి కంటే ముందున్నాడా? ఉన్నాడు. భూమి కంటే ముందున్నాడా? ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సూర్యుడి కంటే ముందున్నాడు, భూమి కంటే ముందున్నాడు, ప్రకృతి కంటే ముందున్నాడు అంటే ఆయన బర్త్డే డేట్ ఎప్పుడో చెప్పండి నాకు. దొరుకుతుందా? అందుకే ప్రారంభంలో చెప్పాను ఒక మాట మీకు. ఏమని? యేసుక్రీస్తుల వారు బర్త్డే డేట్ పట్టుకోవడం ఎవరి వలన కాదు. సృష్టిలో పుట్టిన నువ్వు, సృష్టిలో ఏర్పడిన కాలంతో డేట్లు వేసుకున్న నువ్వు సృష్టికర్త జన్మదినం చెప్తావా? మరి యేసుప్రభు 2023 సంవత్సరాలు పుట్టాడని బైబిల్లో ఉంది కదండి, మత్తయి సువార్తలు. అంటే దాన్ని బైబిల్ ఏం చెప్పింది అంటే అది కేవలం పుట్టుక పేరుతో మానవ దేహాన్ని జరిగించటానికి సృష్టికి ముందున్న ఆయన సృష్టికర్త దాన్ని మొదటి రాకడా అని చెప్పింది. ప్రభువు ఈ లోకంలోనికి ఏమొచ్చాడు? పుట్టుక పేరుతో ప్రవేశించాడు. రాకడ జరిగింది, పుట్టుక కాదు అది. అంతకు ముందు నుంచే ఉన్నాడా? ముందు నుంచే ఉన్నాడు. పోనీ ఇది మీకు అర్థం అవ్వకపోతే సింపుల్గా అర్థమైపోయినట్టు మీకు కూడా చెప్తాను. మీరు పుట్టారా? మీరు కూడా ఈ లోకంలోనికి వచ్చారా? బాగా ఆలోచించుకోండి. పుట్టారా? మీరు పుట్టారన్న వాళ్ళు ఎవరిదన్నా బర్త్డే డేట్ చెప్పండి. అది ఒరిజినల్ బర్త్డే కాదు, ఇప్పుడే తేల్చేస్తాను నేను. ఎవరైనా ఈ బర్త్డే డేట్ నిన్న 24 కదండి, నిన్న ఎంత డేటు? 21 అండి. నిన్న 21వ తారీఖున బర్త్డేలు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా చాలామంది. 21వ తారీఖున బర్త్డే చేసుకున్నారనుకోండి, వాళ్ళు నేను అడుగుతున్నాను, 21వ తారీఖున బర్త్డే చేసుకుంటే ఏ నెలలో, ఏ సంవత్సరంలో పుట్టాడు? 90లో పుట్టాడు అనుకుందాం. 90వ సంవత్సరంలో పుట్టాడు 21వ తారీఖు. నేను అడుగుతున్నది ఏంటంటే 90వ సంవత్సరంలో 21వ తారీఖుని పుట్టాడు అంటున్నారు కదా, ఆ రోజే పుట్టాడా? అంతకు ముందు ఉన్నాడా? కొంచెం బాగా ఆలోచించండి. అంతకు ముందు ఉంటాడు. ఎక్కడుంటాడు? తల్లి గర్భంలో 270 రోజులు ఉంటాడు. మరి అదే ఆ డేట్ వెళ్ళేదేంటి మీరు? ఆ తల్లి పొట్టలో ఎప్పుడు పుట్టాడో ఎవరికైనా డేట్ తెలుసా? తెలీదు. అందుకే శాస్త్రం వైద్య భాషలో పుట్టినరోజు అనరు దాన్ని, డెలివరీ అయ్యిందా. విన్నారా? ఏమైంది? డెలివరీ అంటే అర్థం ఏంటి? ఫ్లిప్కార్ట్లోని, అమెజాన్లోని మనం వస్తువులు బుక్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా డేట్కి ఏమవుతాయి అవి? డెలివరీ అయినాయి. అంటే మీ ఇంట్లో పుట్టాయా, ఎక్కడో పుట్టి డెలివరీ అయ్యాయా? ఇది మీకు అర్థమైతే మీరు డెలివరీ అయ్యారు భూమి మీదకి. పుట్టింది ఎప్పుడు? తల్లి గర్భంలో పుట్టాం. తల్లి గర్భంలో పుట్టక మునుపు ఎక్కడ ఉంటారు తెలుసా? తండ్రిలో ఉంటారు. తండ్రిలోకి రాక మునుపు తాతలో ఉంటారు. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే ఒకని నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారు. అంటే మనం అందరం ఎవరి నుండి వచ్చాం? ఆదాము నుండి తరాలు దాటుకుంటూ మన ముత్తాతలోనికి, తాతలోనికి, తండ్రిలోనికి, తండ్రిలో నుంచి
తల్లిలో నుంచి భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చిన డేట్ వేసావు తప్ప వెనకాల హిస్టరీ ఏంటని అడుగుతున్నాను నేను. అందుకే దావీదు చెప్పాడు కరెక్ట్గా, నేను రహస్యమందు పుట్టిన నాడు అని ఉంటుంది. దావీదు గారు దేంట్లో పుట్టాడట? రహస్యం. నా పుట్టుక రహస్యం. నేను ఎప్పుడు పుట్టాను తెలియదు. ఇంతకీ ఎక్కడ పుట్టారో తెలుసండి మనుషులందరూ? తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవుడి దగ్గర పరలోకంలో కన్న తండ్రిని దేవుడు ఈ జగత్తుకు ముందు మనుషులందరినీ కావాలని కోరుకుని పరలోకంలో పుట్టించుకుని ఆదాములో పెట్టి ఆదాము ద్వారా ఈ లోకానికి పంపిస్తే, పుట్టించిన దేవుడిని, పంపించిన దేవుడిని, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తను ఈ మానవ జాతి మరిచిపోతే ఆ తండ్రి అయిన దేవుడి గురించి జ్ఞాపకం చేయడానికి వచ్చిన ఆయనే యేసుక్రీస్తుల వారు. ఆ తండ్రి యొద్దకు మనల్ని చేర్చడానికి ప్రాణం పెట్టిన ఆయనే యేసుక్రీస్తుల వారు. ఆ తండ్రి దగ్గరకు చేర్చడానికే మొదటి రాకడలో శరీరం ఎత్తొచ్చాడు. రెండో రాకడలో ఎలాగొస్తున్నాడు? మేఘారూఢుడై ఆల్రెడీ ప్రభువుని నమ్మి బాప్తిస్మాలు తీసుకుని పాపాలు కడిగి ఇదిగో ఇలా సువార్తను ప్రకటించి దేవుడున్నాడు అని బహిరంగంగా ఎవరైతే ఒప్పుకొని ప్రభువుని విశ్వసించి రెడీగా ఉంటారో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. ఎన్నో రాకడలో? రెండో రాకడలో. మనందరినీ తీసుకెళ్ళి ఎవరికి అప్పగిస్తాడట? తండ్రి అయిన దేవుడికి, ఆయన రాజ్యంలోనికి మనల్ని అప్పగించేస్తాడు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు మతం పెట్టడానికి వచ్చాడా? మనుషులు పుట్టించిన తండ్రి దగ్గరికి చేర్చడానికి వచ్చాడా? చేర్చడానికి వచ్చాడు. వచ్చింది 2023 సంవత్సరాల క్రితం అవ్వచ్చుగాక. ఉన్నవాడు ఎప్పటి నుంచి ఉన్నాడు? సృష్టికి ముందు నుంచే ఉన్నవాడు. మనుషులు పాపాలు కడగడానికి వచ్చాడు. మనుషులందరినీ పరలోకం చేర్చడానికి వచ్చాడు. క్రైస్తవ్యం అనేది పరలోక మార్గం, మతం కాదు. యేసుప్రభు ఎవరైనా చిన్నోడు మతం పెట్టాడంటే ఇవన్నీ చెప్పండి. బైబిల్లోంచి కదా మనం చెప్పేది, కథలు చెప్పడం లేదు కదా. మన బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. ఇదంతా మన విశ్వాసం, ఇదంతా మన నమ్మకం, మన నిరీక్షణ. కనుక దేవుని పిల్లలారా, ప్రభు గురించి బాగా చెప్పండి. ప్రభు చాలా గొప్పడు. బైబిల్ చాలా గొప్పది. సృష్టిని కలిగించిన సృష్టికర్త దగ్గరకు చేరే మార్గం క్రైస్తవ్యం, బైబిలు, మతం కాదు.